జెటెన్ న్యూస్కి స్వాగతం. 50 ఏళ్ల వయసులో కొడుకుతో పాటు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో ఏకంగా జిల్లా మొదటి ర్యాంకును సాధించిన జంపుల గోపాల్ ప్రస్థానం. పొట్టకూటి కోసం నారాయణపేట్ నుంచి జడ్చర్లకు వచ్చి కులవృత్తి అయిన నాయి బ్రాహ్మణ పని చేస్తూ అప్పటికే బీఎడ్ చదివిన ఆయన ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ బీఎడ్ పూర్తి చేసి తనతో పాటు తన భార్యను కూడా చదివించి టీచర్ ఉద్యోగం సాధించడంలో ఆయన కీలక పాత్రను పోషించడమే కాకుండా తన తమ్ముడైన రఘును కూడా బీఎడ్ చదివించి ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చిన తరువాత తన పిల్లలతో పాటు తాను కూడా తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ దాదాపు 3 సార్లు విఫలమైనా కూడా ఎక్కడ నిరాశ చెందక 50 ఏళ్ల వయసులో చివరి ప్రయత్నంగా ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఏకంగా జిల్లాలోనే మొదటి ర్యాంకును సాధించిన జంపుల గోపాల్ను ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఇప్పుడున్న యువకులతో కాంపిటీషన్గా చదువుతూ ఎలాంటి కోచింగ్ లేకుండా కొడుకుతో పాటు తాను కూడా ఉద్యోగం సాధించడం గర్వకారణంగా ఉంది అంటున్న గోపాల్తో జెటెన్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ. వయసు 50 సంవత్సరాలు. కుమారుడు భానుప్రకాష్ వయసు 26 సంవత్సరాలు. 2024 డిఎస్సిలో నారాయణపేట్ జిల్లా మొదటి ర్యాంకును సాధించారు. స్కూల్ అసిస్టెంట్లో 3వ ర్యాంకును సాధించారు. ఆయనతో పాటు కుమారుడు భానుప్రకాష్ కూడా స్కూల్ అసిస్టెంట్ 9th ర్యాంకును సాధించారు. గోపాల్ చిన్న కుమారుడు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలలో ఏఈగా ఉద్యోగం సాధించారు. తల్లి విజయలక్ష్మి 2003 డిఎస్సిలో తెలుగు పండిట్గా ఉద్యోగం సాధించారు. వీరితో పాటు గోపాల్ తమ్ముడు రఘు డిఎస్సి 2008లో టీచర్గా ఉద్యోగం సాధించారు.